ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ జూలై 8 ఆదికాండము 23వ అధ్యాయం నుండి చదువుకుందాం. షారా జీవించిన కాలము అనగా షారా బ్రతికిన ఏండ్లు 127. షారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నులెదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యంగా ఇవ్వడని అడగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువే ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొలని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షంగా అతనితో మనవి చేయడి. మీ మధ్యన శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్యముగా ఇవ్వవలెనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుని ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాంతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలము నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజలేట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము. ఆ పొలము నాకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని నెడలా మృతి పొందిన నా భార్యను పాతిపెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గృహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించే వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడెను. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన షారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రహామునకు స్వాస్యంగా స్థిరపరచబడెను. ఆదికాండం 24వ అధ్యాయము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలిచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇసాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేదను అనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుణ్ణి తీసుకొని పోవలేనా అని అడుగగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చిదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడనిడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు. కానీ నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను
తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరమ్నా హారాయిలోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తయించుము. నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితవని తెలుసుకొందును అనెను. అతడు మాట్లాడుట చాలింపక మునిపే అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చాను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయిదునని చెప్పాను. త్వరగా గాలిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాను. ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెను అనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడవైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనెను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబానను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగు నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించి తిని అనెను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనికిని అతనితో కూడా ఉన్నవారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించాను. కానీ అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాబాను చెప్పుమనెను. అంతటా అతడు ఇట్లా అనెను, నేను అబ్రహాము దాసుడను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీజనమును ఒంటెలను గాడిదలను దయచేశాను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాపంలో నా యజమానికి కుమారుణ్ణి కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణం చేయించాను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను. కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను
తీసుకొని వచ్చేదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా? ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును, నా యజమాని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలం చేసినడలా నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు, నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయిదునని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై ఉండునుగాక అని మనవి చేసుకుంటేని. నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక మునిపే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని చెప్పాను. కనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టాను. అప్పుడు నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాకు స్తోత్రము చేసి తిని. ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకునినట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమాని నెడల మీరు దయను నమ్మకమును కనుపరిచినడెల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయేదనగా లాబానును బెతుయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాం సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడున్న మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు నుండిరి. ఉదయంన వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకును నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాను కనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనినో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదననిను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదీని, అబ్రహాం సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బేయేర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొనేను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యాను. అతడు ఆమెను ప్రేమించాను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇది ఈరోజు భాగమండి. మీరు ఎవరైనా మొదటిసారి ఇంకా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా లింక్ షేర్ చేయండి. వాళ్ళు కూడా మనతో పాటు 1 ఇయర్లో బైబిల్ కంప్లీట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్.